హలో గైస్, నేను మీ బేజవాడ బుల్లబ్బాయి. విజయవాడ టు మహాకుంభ మేళా బడ్జెట్ లో ఎలా వెళ్లాలో చూపించేస్తా వచ్చేయండి. విజయవాడ టు ప్రయాగ్రాజ్ డైలీ ట్రైన్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. స్లీపర్ కాస్ట్ వచ్చేసి 815 ఉంటుంది. ప్రయాగ్రాజ్ స్టేషన్ నుంచి మహాకుంభ మేళా వెళ్ళడానికి బస్సెస్, ఆటోస్ అండ్ బైక్స్ అవైలబుల్ గా ఉంటాయి. మాక్సిమం బైక్స్ ప్రిఫర్ చేయండి. త్రివేణి సంగం కని చెప్పండి. ఆటో అయితే 100 రూపీస్, బస్సెస్ అస్సలు ప్రిఫర్ చేయొద్దు. బైక్స్ అయితే 100 to 150 చార్జ్ చేస్తారు. బార్గెన్ చేయండి. 3 కిలోమీటర్స్ వాక్ ఉంటుంది త్రివేణి సంగం కి. ఇంత దూరం వచ్చి ఎక్కడ పడితే అక్కడ స్నానం చేయొద్దు. ఎగ్జాక్ట్ గా త్రివేణి సంగం కి రండి. అక్కడ టెంట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడే 3 జీవనదులు కలిసే త్రివేణి సంగం. లెఫ్ట్ లో గంగా, రైట్ లో యమున, కింద నుంచి సరస్వతి నది ప్రవహిస్తుంది. ఇక్కడ ఫినిష్ అయిన తర్వాత పక్కనే బడే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు. మీరు నడవగలరు అనుకుంటే 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో నాగవాసుకి టెంపుల్ ఉంటుంది. విజిట్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా అక్కడ పోలీస్ వారిని అడిగితే క్లియర్ గా చెప్తారు. కోర్ట్ లో వెళ్దాం అనుకుంటే ఏరియల్ ఘాట్ లో ఉంటాయి. 500 to 1500 చార్జ్ చేస్తారు. 144 సంవత్సరాలకి ఒక్కసారి వచ్చే మహాకుంభమేళ ఇది. ఈ వీడియో తీసే నేను, చూసే మీరు నెక్స్ట్ టైం కి. సో మీకున్న బిజీ షెడ్యూల్ మొత్తం పక్కన పెట్టి